నిజం నిష్ఠూరంగా ఉంటుంది, తాత్కాలికంగా ఆవేశం వస్తుంది, కానీ వాస్తవం చాలా చేదుగా ఉంటుంది. అదే నిజం కూడా. మందు చేదుగానే ఉంటుంది, కానీ ఆ మందు వాడకపోతే రోగం వచ్చి పోతాం. సినీ పరిశ్రమకి సంబంధించి నేను నా వీడియోలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి గత 4 ఏళ్ల నుండి చెప్తున్నా, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. హీరో సెంట్రిక్ మూవీస్ వైపుకి వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కువ కాలం మనవు. కథల బేస్డ్ మీద నుంచి పక్కకు వెళ్ళిపోవడం తప్పు. ఇది నెంబర్ 1 నేను చెప్పింది. రెండవది, సినిమా మీద అత్యధిక వ్యయం చేయడానికి జనం సిద్ధపడరు. మీరు సినిమాకి భారీగా బాధేస్తున్నారు. ఒకప్పుడు బ్లాక్లో ఏదో హీరో మీద అభిమానంతో అది అర్జెంటుగా చూడాలని బ్లాక్లో కొనే రేటుని ఒరిజినల్ రేటు పెట్టేశారు. మళ్ళీ దానిపైన బ్లాక్ రేటు పెడుతున్నారు. దానికి తోడు తినుబండారాలు చూస్తే థియేటర్ బయట ఏమో 20 రూపాయలకి సమోసా వస్తే థియేటర్ లోపలేమో 80 రూపాయల సమోసా, థియేటర్ బయట పేలాల ప్యాకెట్ ఏమో 25 రూపాయలకి వస్తే అదే థియేటర్ లోపలికి తీసుకెళ్తే 400 రూపాయలు. థియేటర్ బయట కూల్ డ్రింక్ బాటిల్ వచ్చేటప్పటికి 25 రూపాయలు 30 రూపాయలు ఉంటాయి. అదే థియేటర్ లోపలికి వెళ్తేనేమో 200 రూపాయలు. ఇట్లాగా ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే వామ్మో అనుకునే స్టేజీ తెస్తే ఎవరు వెళ్ళరు. ఇదివరకు మా చిన్నప్పుడు ₹1 కదా పోయొద్దాం, ₹2 కదా పోయొద్దాం అనుకునేటటువంటి స్టేజీ నుంచి ఇప్పుడు 1000 రూపాయలు ఉంటే కానీ సినిమాకి వెళ్ళలేం. ఇద్దరు వెళ్ళాలంటే 1000 రూపాయలు కావాలి, ఫ్యామిలీతో వెళ్ళాలంటే 2-3 వేల రూపాయలు కావాలి. మధ్యతరగతికి దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఇది ఎఫర్ట్ చేయరు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఒక సినిమాకి మించి ఎఫర్ట్ చేయరు. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదం, మీరందరూ ఆలోచించుకోండి అని చెప్పా. అప్పుడు కొంతమంది అభిమానులు తిట్టిపోశారు, అది ఖర్చు అవుతుంది, ఇది ఖర్చు అవుతుందని. నాకు అదంతా అనవసరం కాదు, నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అనేది. బాహుబలిని చూసిన కంటితో నేను మిగతా సినిమాల్ని చూస్తే అలా లేనప్పుడు మరి బాహుబలికి అంత ఎందుకు ఖర్చు పెట్టాను, వీళ్ళకి ఎంత ఎందుకు ఇవ్వాలి, అంతే రేట్ ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది కదా. ఇది ఖచ్చితంగా సినిమా పరిశ్రమ కూర్చుని ఆలోచించుకోవాలంటే ఆ మధ్యనతో కూర్చున్నారు, బట్ ఏ పరిష్కారం లేదు. దీని ఫలితం ఏమైపోయింది అంటే ఇప్పుడు సినిమాల రిలీజే తగ్గిపోయింది, నిర్మాతలు తగ్గిపోయారు, రిలీజులు తగ్గిపోయినాయి. పెద్ద హీరోలది ఎండాకాలం అంటే వరుసపెట్టి ఎరగతీయాల్సిన సినిమాలు నథింగ్. ఈ పరిణామక్రమం ఏమైపోయింది, చివరికి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేత, 10 రోజుల పాటు మూసివేత. ఇప్పటికే అనేక థియేటర్లు దాన్ని ఏమంటారు, రైస్ మిల్లులు, షాపింగ్ మాల్స్ కిందకి మార్చేసుకున్నారు. ఈ సంక్షోభానికి కారణం ఒకటే, హీరో సెంట్రిక్గా సినిమా ఇండస్ట్రీ వెళ్ళటం. హీరో ఇష్ట ప్రకారమే నిర్మాత, హీరో ఇష్టం వచ్చినట్టు బడ్జెట్, హీరో ఇష్టం వచ్చినటువంటి రెమ్యూనరేషను. మొత్తం రెమ్యూనరేషన్లకే 3 వంతుల బడ్జెట్టు, 10%తో షూటింగులు చేయాల్సి వస్తుంది. అది కూడా ఓవర్ ఎక్స్పోజర్, ఓవర్ ఎక్స్పెండిచర్తో నడుస్తున్నది. తీరా చూస్తే ఇవాళేమో ఇదివరకటి రోజుల్లో ఖాళీగా ఉండేవాళ్ళం కాబట్టి, అంటే పని అయిపోయాక ఖాళీగా ఉంటాం కాబట్టి సినిమా థియేటర్కి వెళ్తాం. ఇవాళ రోజున చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇవాళ ఈ సినిమాల్లో కంటే కూడా చక్కటి వినోదం యూట్యూబుల్లో రీల్స్ చేస్తున్నాడు బోల్డ్ అంతమంది చేస్తున్నారు. అట్లాగే చిన్న చిన్న షార్ట్ ఫిల్ముల రూపంలో చూస్తున్నారు. ఎంతకంటే అద్భుతమేమో అక్కడ కనిపించట్లా. అక్కడే దెబ్బ అవుతోంది. దీని మీదన ఈ సంక్షోభాన్ని అధిగమించకపోతే సెలబ్రిటీ ఇమేజ్ అనేటువంటిది అడుగంటిపోతుంది, సంకనాకిపోతుంది.